ఉడిపిలో ఉన్నాం కదా, ఇక్కడ మనం బైక్ అయితే రెంటల్ గా తీసుకున్నాం. కొత్త బైక్ చూసారు కదా. ఇది బైక్ మనకి బీచెస్ 15 కిలోమీటర్స్ 18 కిలోమీటర్స్ ఇలా రేడియస్ లో ఉంటాయి అనమాట. సో మన ఆటోలు బస్సెస్ ఇలా అయితే టైం అంతా వేస్ట్ అయిపోతూ ఉంటది, సరిగా అవైలబుల్ ఉండవు. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే బండి తీసుకోవడం, రెంట్ తీసుకోవడం. ఇది పర్ డే 24 hours కి ఈ 700 అయితే ఛార్జ్ చేశారు. డీజిల్ పెట్రోల్ మనమే కొట్టించుకోవాలి. ప్లస్ 150 కిలోమీటర్స్ కన్నా ఎక్కువ వెళ్తే కిలోమీటర్ 5 రూపీస్ ఎంతో అన్నారు. 150 కిలోమీటర్స్ లోపే చేంజ్ మనం ఇచ్చేస్తే ఎలాంటి పైన ఉండదు అనమాట. సో ఇంకోటి ఏంటంటే స్పీడ్ 70 వరకే వెళ్ళాలి. స్పీడ్ ఎక్కువ అయితే వెళ్ళకూడదు, ఫైన్ పడుతుంది అని చెప్తున్నారు. సో కొత్త బండి జాగ్రత్త కోసమని వాళ్ళు అలా చెప్తూ ఉంటారు అనమాట. సో బెస్ట్ ఆప్షన్ ఏంటంటే బైక్ రెంటల్ తీసుకోండి. మేము రూమ్ తీసుకున్నాం కదా, వాళ్ళే బైక్ రెంటల్ కూడా ఇస్తారు, వాళ్ళ దగ్గరే తీసేసుకున్నాం. లెఫ్ట్ అదే కౌ బీచ్ హైవే మీదకి ఎక్కి హైవే రూట్ వచ్చినాం కదా. హైవే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది ఏంటిది, శివ్ సాగర్. ఆ పేరు చూడలేదు యాక్చువల్లీ ఇప్పటి వరకు. శివ్ సాగర్ అంటే ప్యూర్ వెజ్, కొంచెం నీట్ గా ఉందని చెప్పి ఇక్కడ ఆగినాం. ఇప్పుడే టిఫిన్ చేసాం ఇక్కడ, ఇడ్లీ వడ పూరి. అంటే నార్మల్ హోటల్లో పోతుంటే టేస్ట్ బాగుండట్లేదని, సో మేము కొంచెం మంచిగా ఉన్న దాంట్లో చూసినాం. టేస్ట్ అయితే బాగుంది, రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి. ఇంకోండి మీకు కొన్ని అద్భుతమైన ప్రదేశాలు చూపించాలని చెప్పేసి మా ప్రయత్నం అనమాట. ఎల్లో దారిలో ఈ రివర్ అయితే ఉంది. ఈ బ్రిడ్జ్ మీద నుంచి ఇప్పుడు మేము వెళ్తున్నాం బీచ్కి. కాప్ బీచ్కి అయితే వచ్చేసాం మనం. వెనక చూస్తున్నాం కదా, పార్కింగ్ 10 రూపాయలు అయితే ఛార్జ్ చేశారు. సో ఇక్కడ నుంచి ఇలా వెళ్తున్నాం. ఈ కొబ్బరి చెట్లు చూడండి, వచ్చేటప్పుడు దారి మొత్తం కూడా హైవే నుంచి మనం ఒక దగ్గర యూటర్న్ తీసుకొని లెఫ్ట్కి వచ్చేస్తాం. అక్కడ నుంచి విలేజ్ లోపల చిన్న
ఇంత రోడ్డే ఉంటుంది, చుట్టూ కొబ్బరి చెట్లు. రోడ్ చూశారు కదా మీరు, ఎంత అద్భుతంగా ఉందో. టైం 11 అవుతుంది, ఎండ అదిరిపోతుంది. కాప్ బీచ్ అనుకుంటూ వచ్చాం కదా, మన కళ్ళ ముందే ఉంది కాప్ బీచ్. కాపు అంటారు అందరూ, కానీ కాప్ బీచ్ ఇది. సో కళ్ళ ముందే చాలా అద్భుతంగా ఉంది. చాలా తక్కువ నరకోడు. చూపిస్తా, కొంచెం ముందుకెళ్ళి నడుచుకుంటా చూపిస్తా. వంశీ ఎలా ఉంది బీచ్? బీచ్ అయితే చాలా బాగుంది, ఎండ మాత్రం అదిరిపోతుంది. చాలా అంటే చాలా దారుణంగా ఉంది ఎండ. సో మీకు బీచ్ చూపిస్తా చూడండి. అది లైట్ హౌస్, అదిగో బీచ్. అసలు ఎంత ఫాస్ట్గా వస్తున్నాయో అలలో. అక్కడ స్నానం చేసి ఫ్రెష్ అవ్వడానికి అవి ఉన్నాయి. టికెట్ కౌంటర్ అని ఉంది, కానీ ఇక్కడ టికెట్ ఏం లేదు, ఎంట్రన్స్ ఫ్రీ. అలా అద్భుతంగా ఉందన్నమాట. బాబా చాలా రోజుల తర్వాత బీచ్ చూస్తున్నాను నేను. ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ గోకర్ణ వెళ్ళినప్పుడు వెళ్ళాం బీచ్కి. 1 year అయిపోయింది బీచ్ చూసి. మళ్ళీ ఇప్పుడు వంశీగాడు ఇక్కడ రిలాక్స్ అవుతుండు. ఛార్జ్ ಇದೆ ಎಷ್ಟು? 1 hour 100 పర్ డేకి? పర్ అవర్ 100. కాదు, బీచ్లో స్పెషల్ ఫెసిలిటీ అనుకున్నాం కానీ పర్ అవర్కి 100 అంట. ఇక్కడ ఎండ వాసిపోతుండే, వీటికి కూడా డబ్బులు తీసుకుంటున్నారు. అది పరిస్థితి. కౌప్ బీచ్ అయితే అద్భుతంగా ఉంది, కానీ ఎండకి బయటకు వచ్చి నిల్చోవాలంటేనే అదిరిపోతుంది. మేము మాత్రం రిలాక్స్డ్గా ఇది మాదే అన్నట్టు ఇప్పుడు దాకా పడుకుందాం. వచ్చి భయ్యా పర్ అవర్కి 100 అండు. వద్దు మాకు అవసరం లేదని చెప్పి. మాకు అవసరం లేదు, మేము ఇది చూసి దీని ఇక్కడ తిరుగుతాం. చాలా ఇష్టం, ఎండలోనే తిరుగుతాం, మేము ఎండలోనే ఆడుకుంటాం అని చెప్పి. డబ్బులు మాత్రం కట్టేదేలే. ఇక్కడ చాలామంది బీచ్లో స్నానం చేస్తున్నారు, ఆడుకుంటున్నారు, చిన్న చిన్న పిల్లలు. ఫోటోషూట్స్ కూడా జరుగుతున్నాయి ఇక్కడ. ప్రీ వెడ్డింగ్ షూట్ అనుకుంటా. అక్కడ బోర్డు కనిపిస్తుంది కదా, అది మనకి 400 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మనల్ని కొంచెం లోపలికి తీసుకెళ్తారనమాట. లోపలికి తీసుకెళ్ళిన తర్వాత మనం కూడా డ్రైవ్ చేయడానికి ఒక ఛాన్స్ అయితే ఇస్తారని చెప్తున్నారు. సో స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళు అయితే బాగా డేర్ చేయొచ్చు. మాలాంటి వాళ్ళు డేర్ చేయాలంటే కొంచెం సాహసమనే చెప్పాలి. బీచ్లో ఇట్లా ఎంతసేపు కూర్చున్నా కూడా మనకి టైం తెలియదు. వచ్చే పోయేయాలని అలా చూస్తూ వస్తూనే ఉంటాయి, టైం వెళ్ళిపోతూనే ఉంటుంది. కానీ టైం ఎలా గడిచిపోయిందంటే తెలియదు అనమాట మనకి. సో అంత బాగుంటుంది. ఆఫ్టర్నూన్ టైం అవుతుంది. సో ఎండ ఫుల్ ఎండ ఉంది, అయినా కూడా ఎంజాయ్ చేయొచ్చు బాగా. రోడ్ అయితే చాలా తక్కువ ఉంది. ఆ లైట్ హౌస్ ఉంది కదా, దాని మీదకి వెళ్దాం అనుకున్నాం,
అయితే అది ఓన్లీ ఈవినింగ్ టైం 3 to 3:30 ఆ టైంకి స్టార్ట్ అవుతుందంట. సో దాని దగ్గరకి అయితే వెళ్ళొచ్చు, పైకి అయితే వెళ్ళడానికి లేదు. పైకి ఎక్కిది వ్యూ అయితే చాలా బాగుంటుంది, కానీ అది ఈవినింగ్ టైంలో మాత్రమే ఎలా ఉందంట. సో ఆ లైట్ హౌస్ మీద వెళ్ళాలి అనుకునే వాళ్ళు మాత్రం ఈవినింగ్ టైం 3 to 3:30 అప్పుడు స్టార్ట్ అవుతుందంట. ఆ టైంలో సన్సెట్ కోసం వస్తుంటారు చాలామంది ఇక్కడికి. సో ఆ లైట్ హౌస్ మీద ఎక్కి సన్సెట్ చూడటానికి వస్తారు, చాలా బాగుంటుంది. ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే సన్సెట్ టైంకి ఇక్కడికి వచ్చేలాగా ప్లాన్ చేసుకోండి. లైట్ హౌస్ దగ్గరికి అయితే వచ్చేసాం నడుచుకుంటా. కొన్ని స్టెప్స్ ఉన్నాయి, పైకి వెళ్దామండి. లైట్ హౌస్ దగ్గర వచ్చేసినాం కదా, అదే లైట్ హౌస్. కానీ ఇక్కడ నుంచి వ్యూ, అక్కడ వ్యూ కంటే ఇక్కడ వచ్చి వ్యూ ప్రశాంతంగా చూడటం చాలా బాగుంది. చాలా పీస్ఫుల్ ఉంది ఇక్కడ లొకేషన్ అంతా కూడా. ఒక్కసారి చూపిస్తా చూడండి. కొబ్బరి చెట్లు చూసారా ఎన్ని ఉన్నాయో. కొబ్బరి చెట్లు వచ్చే దారిలో కూడా అంతే, మొత్తం రూట్ మొత్తం కొబ్బరి చెట్లు. ఇదేదో నది అనుకుంటా ప్రవహిస్తుంది, లేకపోతే బీచ్ వాటర్ అటు వెళ్తున్నాయి అనుకుంటా. అది మనం ఇప్పుడు అటు నుంచి వచ్చాం, అక్కడ నుంచి. బాబా కౌ బీచ్ లైట్ హౌస్ దగ్గరికి వచ్చిన తర్వాత మనకి సరౌండింగ్ వ్యూ పాయింట్ ఎలా ఉంటుందో నేను చుట్టూ తిరిగి ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ ఇవి ఉన్నాయి కదా ఐరన్ రాడ్స్, ఇవి మన సేఫ్టీ కోసం పెట్టారనమాట. ఇక్కడ మాకు బాగా కనిపించిన వ్యూస్ ఏంటంటే కొన్ని ఈగల్స్ తిరుగుతున్నాయి, అవి చాలా బాగున్నాయి. చూపిద్దామని చూస్తేనేమో అవి ఎగిరిపోయాయి అనమాట. ఓ ఇది ఇక్కడికి ఎండ్, మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవాలి. సో ఇక్కడ నుంచి మనకి ఈ కోకోనట్ ట్రీస్ ఇవన్నీ కనిపిస్తాయి. ఇక్కడ మనం లైట్ హౌస్ ఎక్కిన తర్వాత మనం కింద వరకు దిగటానికి ఒక సైడు స్టెప్స్ ఉంటాయి అన్నట్టు. అటు వేరే సైడు రాళ్ళు అవి ఉన్నాయి కదా, సో అటు దిగకుండా డేంజర్ జోన్లో పడకుండా సో మన ఎంజాయ్మెంట్ కోసం ఇది అరేంజ్ చేశారన్నట్టు. మొత్తం స్టెప్స్ అన్నీ కార్వ్ చేసి ఇలా పెట్టారు. ఇక్కడ వరకు రావచ్చు. ఇక్కడ వరకు వస్తే ఇలా ఉంటుంది వ్యూ మనకి. యాక్చువల్గా ఆ కొండలో చిన్న చిన్న కంతలు కనిపిస్తున్నాయి చూసారా, అందులోనే ఈగల్స్ వస్తున్నాయి పోతున్నాయి అన్నట్లు. నేను మీకు చూపిద్దామని ట్రై చేసినా కానీ కుదరలేదు.
అయిపోయింది. కాప్ బీచ్ చూసుకున్నాం కదా, ఎంతసేపు కూర్చున్నా ఆ సముద్రం ముందు అసలు వెళ్ళాలనిపించదు. కాకపోతే మాకు టైం లేదు, వెళ్ళాలి. నెక్స్ట్ వేరే ప్లేస్కి వెళ్ళాలి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేసుకోండి. చలో బాయ్.